మిత్రులారా, ఈరోజు రాష్ట్రం అంతా ఒకటే మాట. నేను నిన్న జగిత్యాల వెళ్ళాను, పొద్దున నాగార్జున సాగర్ వెళ్ళాను, ఇప్పుడు సాయంత్రం ఖమ్మంలో ఉన్నాను. ఎక్కడ పోయినా ఎవరిని పలకరించినా అందరి నోట ఒకే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఇది ఎవరిని కదిలించినా అదే మాట. కారులో వస్తుంటే ఆటో డ్రైవర్ అదే అంటున్నాడు, మిర్యాలగూడలో మధ్యలో ఆగితే మా చెల్లెమ్మ అదే అంటున్నది, హాలియాలో ఆగితే మా యువకులు అదే అంటున్నారు, పొద్దున సాగర్ పోతే అదే మాట. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఎవరిని నువ్వు విద్యార్థులను చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోక 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా రోడ్డు మీద పడ్డారు. నిరుద్యోగులకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పాదయాత్రలు చేయించి, బస్సు యాత్రలు చేయించి నిరుద్యోగుల్ని కూడా నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో బయట పెట్టాం, బిడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అని మొన్న అసెంబ్లీలో అడిగితే 16,000 అని చెప్పింది. అంటే నిన్నటి దాకా చెప్పిన బోగస్ మాటలని అసెంబ్లీ సాక్షిగా తేల్చినాం. నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, కానీ ఇచ్చింది మాత్రం కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే నిరుద్యోగులకు మోసం. ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఉద్యోగులు ధర్నాలు చేస్తా ఉన్నారు. మా పిఆర్సీ ఎప్పుడు, మా డిఏలు ఎప్పుడు, మా జీతాలు ఎప్పుడు పెంచుతారు, మా బకాయిలు ఎప్పుడు ఇస్తారని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ధర్నాలు చేస్తా ఉన్నారు. పాపం రిటైర్డ్ ఉద్యోగులు, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తాము దాచుకున్న డబ్బులు మాకు రావడం లేదని వాళ్ళు రోడ్లెక్కి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లు పోరాటం, అంగన్వాడీ వర్కర్లు పోరాటం, రైతులు రోడ్ల మీద కళ్ళాల మీద ఖమ్మం వస్తా ఉంటే ఎక్కడ చూసినా మక్కలే ఉన్నాయి. నేను ఆగి రైతుల్ని పలకరించాను. ఏమైంది అంటే, మా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా మా రైతుల్ని పట్టించుకునేవాడే లేడు అని వాపోతున్నటువంటి పరిస్థితి. వీరయ్య గారు చెప్తున్నారు, మా మధు గారు చెప్తున్నారు నాతో, అన్నా మక్కలు కొంటలేరు, మా జిల్లాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మక్కలు పండించిన జిల్లా ఖమ్మం జిల్లా. 2,60,000 ఎకరాల్లో మక్క పండించారు. ఇలా ఆయన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన దగ్గరనే మధిర నియోజకవర్గంలోనే మక్క ఎక్కువ పండింది. నీ బోనకల్ మండలం కానీ, నీ చింతకాని మండలం కానీ, నీ ముదిగొండ మండలంలో ఇలా మక్కలు కొంటున్నారా? బట్టి గారు, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏం లాభము, నువ్వు ఏముంటే ఏం లాభము? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గింజ లేకుండా మక్కలు కొన్నాడు. ఈ జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉంటాడు, ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, రెవెన్యూ మంత్రి ఉంటాడు, వడ్లు కొనే దిక్కు లేదు. మీరు ముగ్గురుండి ఏం లాభం? కనీసం మీ ముగ్గురు ఒక్కసారన్నా ఒక్క టేబుల్ మీద కూర్చొని ఈ జిల్లాలో మక్కలు కొనడం గురించో, వడ్ల గురించో, అభివృద్ధి గురించో ఈ 3 తలకాయలు ఒక్క దగ్గర కూర్చోగా చూసిందా ఎప్పుడన్నా మీరు? ఒగనికాలు బట్టి వాడు గుంజుకున్నాడే, వాడు ఎక్కువ తింటుండంటే వీడు తక్కువ తింటుండని, అరే వాడు నాకంటే ఎక్కువ తింటుండని వీరికి బాధ, కడుపు మంట. ఇది సరిపోయింది తప్ప ఖమ్మం అభివృద్ధి గురించో, ఖమ్మం రైతుల గురించో ఏ రోజన్నా ఆలోచించారా? ఇవాళ 2,400 రూపాయలు మక్కకు మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600కి 1,700కి అమ్ముకుంటున్నారు. ఈ రోజు వరకు వడ్ల కొనుగోలు లేదు. పొద్దున నల్గొండ జిల్లాలో ఆగితే చెప్తున్నారు క్వింటాల్కు 5 కిలోల తరుగు తీస్తున్నారని. మరి తరుగు తీస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? క్వింటాల్కు 5 కిలోల తరుగు తీసి రైతుల ఉసురు పోసుకుంటున్న పరిస్థితి. వ్యవసాయ మంత్రి జిల్లాలోనే వడ్లు కొనే దిక్కు లేదు, వ్యవసాయ మంత్రి జిల్లాలోనే మక్కలు కొనే దిక్కు లేదు.
మరి మీరు ముగ్గురుండి ఏం లాభం? మొన్న అసెంబ్లీలో నేను అడిగా ఏమైంది రైతు రుణమాఫీ అని. రుణమాఫీ గురించి అడిగితే మీ తుమ్మల గారు అంటుండు మొత్తం అయిపోయిందట, రుణమాఫీ చేసేసిందట. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఖమ్మం గడ్డ మీదకి వెళ్ళి తుమ్మలకు సవాల్ విసురుతున్నా. నీ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలో ఏ ఊరుకు రమ్మంటావు, ఎప్పుడు రమ్మంటావు అని చెప్పు తుమ్మల గారు. నువ్వు చెప్పిన ఊరికి వస్తా, చెప్పిన టైంకి వస్తా. రుణమాఫీ అయిందేమో అడుగుదామా? అయిందేమో అడుగుదామా? వస్తావా సిద్దిపేటకి రా, రమ్మంటావా రఘునాథపల్లికి వస్తా. ఏ ఊరు పోదామో చెప్పు. 100కు 100% రుణమాఫీ అయిందంటే అక్కడే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఎందుకు బుకాయిస్తున్నావు? ఎందుకు బుకాయిస్తున్నావు? చేయకపోతే చేయలేదు, మా ప్రభుత్వానికి చేత కాదని క్షమాపణ అడగండి. తప్పైందని అడగండి. చెయ్యని రుణమాఫీకి చేసిన అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? అయిందా రుణమాఫీ? రైతు బంధు నాడు కేసీఆర్ గారు కరోనా వచ్చిన రైతు బంధు ఇచ్చిండు. ఇదే ఖమ్మం జిల్లాలో మా కోయలకు, మా గిరిజనులకు, పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు కనీసం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు, ఆ ఇచ్చిన పట్టాలకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు. 4 పంటల్లో ఒక పంటకు మొత్తానికే రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, అంటే అది 9,000 కోట్లు. రెండవ పంటకు 3 ఎకరాలకే ఇచ్చిండ్రు, అంటే 5,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. మూడవ పంట ఈ యాసంగి పంట 1 ఎకరానికే ఇచ్చిండ్రు, దానికి 5,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. అంటే మొత్తంగా రైతు బంధు పేరిట 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే ఏం చేసింది? పంటల బీమా బోగస్, బోనస్ బోగస్, రైతు బంధు బోగస్, పంటల కొనుగోలు బోగస్. అడుగడుగున మోసమే కదా. రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్లకు మోసం, అంగన్వాడీలకు మోసం, ఆశాలకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం. నువ్వు మోసం చేయండి ఎవరన్నా ఉన్నారా? ఏ ఒక్క హామీ అమలు చేసిందా? మీ ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది? మీ బీసీ డిక్లరేషన్ ఏమైంది? మీ రైతు డిక్లరేషన్ ఏమైంది? నీ 6 గ్యారంటీలు ఏమైనాయి? నీ 420 హామీలు ఏమైంది? ఒక్కటన్నా అమలు చేస్తున్నా? అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఒక్క పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8,500 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు. ఖమ్మం జిల్లా ప్రజల మీద లేదు. ఖమ్మం రైతుల మీద లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ విషయంలో పట్టించుకున్నారు? అరే ఆ వెలుగుమట్లలో జరిగిన సంఘటన చూసి పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
డ్యూటీలో ఉన్న పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ మంత్రుల గుండె గరుగుతలేదు. ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తా ఉన్నారు. కూలగొట్టిన ఇండ్లు 800, పట్టాలు ఇచ్చింది 300. ఆ 300లో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు సగం. మిగతా 500 మందికి ఇయ్యరా? వాళ్ళు పేదలు కాదా? ఆ 800 ఇండ్లు ఆ రోజు ఎవరెవరైతే కబ్జాలో ఉన్నారో, ఏ పేదల ఇండ్లు అయితే కూల్చిండ్రో వాళ్ళందరికీ బేషరతుగా పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వమే ఇండ్లు కట్టించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏ విషయం వెలుగు మట్ల చూస్తే భూదాహం కనబడుతుంది. సీతమ్మ సాగర్ మన సీతారామ ప్రాజెక్ట్ చూస్తే నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఇలా ఆనాడు కొత్తగూడెం జిల్లా చేసి ఖమ్మం జిల్లాకు 2 మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు, నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు. విద్యలో, వైద్యంలో, సాగునీటి రంగంలో ఈ జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ప్రజలకు అర్థమైతా ఉంది, తప్పకుండా మీ మాయ మాటలకు బుద్ధి చెప్తారు. దానికి ఎక్కువ దూరం లేదు. ఇవాళ 4000 పెన్షన్ వస్తుందా ఎక్కడన్నా? ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 ఇస్తా అంటే గెలిచిన మొదటి నెలలోనే 2000 ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కానీ మీరు 2.5 సంవత్సరాలైనా ఈ రోజుకు అవ్వాతాతల పెన్షన్ పెరగలే. ఏ ఒక్క హామీ కూడా ఇలా అమలు చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మా కార్యకర్తల్ని కూడా కోరేది ఒక్కటే, ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ కూర్చుంటే. మా పువ్వాడి అజయ్ గారు మాట్లాడిన మాటలు, మా నామా నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే వాళ్ళలో ఎంత ఉత్సాహం, ఎంత కసి కనబడుతుందంటే ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపించి తీరుతామనేటువంటి పట్టుదల కనబడ్డది. నాకు నమ్మకం ఉంది. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఖమ్మం ప్రజల్లోని ఆవేశం చూస్తూ ఉంటే, రైతుల్లోని ఆవేశాలు చూస్తూ ఉంటే, మా గిరిజనుల బాధలు చూస్తూ ఉంటే తప్పకుండా ఖమ్మంలో చరిత్ర తిరగరాయబోతుంది. ఖమ్మం జిల్లా 10కి 10 బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని నమ్మకం ఉంది. అరే ఏ విడిచిపెట్టినా ఇసుక, ఓ మంత్రి మొత్తం ఆ భద్రాచలం ఇసుకెంబడబడ్డాడు. ఆనాడు బీఆర్ఎస్ ఉండగా మొత్తం ఎస్టీలకే ఆ ఇసుక మైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు పేరుకేమో ఎస్టీలది, ఈ మంత్రి గారి అనుయాయులపై మొత్తం గుత్తబట్టిందాడు. ఇసుక మాఫియా నడుస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో. మా మధు గారు చెప్తున్నారు రాంగా, అన్న మొత్తం మంత్రి గారి అనుయాయులే ఇవాళ ఇసుక మైనింగ్ చేస్తున్నారు, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ గిరిజనుల నోళ్లు కొట్టి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు కొల్లగొడతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. అంటే ఇసుక నిడవరు, భూములు నిడవరు, క్రషర్లు, మైన్లు ఇడవరు. ఏదో నిడిచిపెట్టింది ఉందా? అన్ని దోచుకునుడే. దోచుకునుడు, ఢిల్లీకి పోయి కప్పం కట్టచ్చుడు, కప్పం కట్టుడు తప్ప ఈ ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తుండ్రా? గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినాయి. ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ పంపండి, హెలికాప్టర్ పంపండి అని ప్రజలు ఆర్తనాదాలు వేస్తే 3 మంత్రులు ఉన్న ఈ జిల్లాకు హెలికాప్టర్ పంపకపోవడం వల్ల 3 ప్రాణాలు పోయిన విషయం మనకు గుర్తులేదా? 3 మంత్రులుంటే గా హెలికాప్టర్ పంపించి ప్రాణాలు కాపాడే తెలివి లేదు. 3 మంత్రులుంటే గా వడ్లో మక్కలు కొని రైతుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు, భట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్న చింతకాని మండలానికి దళిత బంధించి తాను దళిత పక్షపాతిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నియోజకవర్గంలో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ మీరేమైంది దళిత బంధు? మీ దళిత డిక్లరేషన్ ఏమైంది? మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, దళిత బంధుకు రామ్ రామ్ అన్నారు. ఇవాళ దళితుల భూములకు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. ఇవాళ అసైన్డ్ భూములు గెలబెడితే కబ్జాలు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎక్విజిషన్ పేరిట ఎస్సీల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఇలా కబ్జా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఎస్సీల భూములు ఎంబడబడుతుంది? ఎందుకు ఎస్టీల భూములు ఎంబడబడుతున్నారు? ఏమైంది? ఇలా ఎస్సీ కార్పొరేషన్ కు
3200 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది గుండు సున్నా. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా ఎస్సీలకు విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకు 2371 కోట్లు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఎస్టీలకు విడుదల చేయని ప్రభుత్వం. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, ఉప ముఖ్యమంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, బీసీలకు మోసం చేసింది. 42% ఏమో కోట్లో ఉందన్నారు. మరి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టేది మీ చేతుల్లో ఉంది కదా బట్టి గారు. ఎందుకు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టట్లేదు? ఎందుకు బీసీల మీద చిన్న చూపు చూపుతా ఉన్నారు? ఏ వర్గం చూసినా అందరికీ మోసం. కార్పొరేషన్లు పెట్టిండ్రు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో 40 రూపాయలని ఇచ్చిందా? ఏ కార్పొరేషన్ కన్నా ఒక్క రూపాయి విడుదల చేశారా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలే తప్ప ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజల్ని కూడా మేము కోరేది ఒక్కటే. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. వెంకట వీరయ్య గారు కొడితే సత్తుపల్లిలో 100 పడకలు ఇచ్చాం. మదిరలో మా కమల్ రాజ్ ఆనాటి జడ్పీ చైర్మన్ గారు కోరితే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 100 పడకల ఆసుపత్రి మదిరకి ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని ఈ మధ్య పోయి బట్టి గారు రిబ్బన్ కత్తిరించుకున్నాడు, కానీ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మా పువ్వాడ అజయ్ గారు నాకు ఖమ్మంకు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని వచ్చి కోరితే ఆయన ఆదేశాలతో 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమం భద్రాచలం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు, అశ్వరావుపేట కానీ ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఆ రోజు ఇచ్చాం. ఖమ్మం సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రహదారుల్లో అన్నింటా ఖమ్మంను తీర్చిదిద్దింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 3 మంత్రులున్నా ఖమ్మంకు ఒరిగింది అయితే ఏమీ లేదు. వాళ్ళు 3 కలిసి నేను అడుగుతున్న ఖమ్మం ప్రజల్ని, ఈ 3 ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలనో 3 ఒక్కసారన్నా ఆలోచించిండ్రా? 3 ఒక్క వేదిక మీద ఏ రోజన్నా మనం చూసామా? అంటే వాళ్ళకు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఒక తమ్ముడు కిందికెళ్ళి చిట్టి పంపుతుండు, అన్న మా యాదవులకు 2 లక్షలు ఇస్తామన్నారు, గెలవంగానే 100 రోజులు ఇస్తామన్నారు, 900 రోజులైంది, గొర్రె పిల్లలు ఎప్పుడు ఇస్తారో జర అడిగారు నాన్న చిట్టి పంపుతా ఉన్నాడు. చెప్పుకుంటే అన్ని బాధలే ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయింది. అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటిని మేమే దొరకబట్టాం, మేమే పైసలు గట్టించినాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు? నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదని నువ్వు అంటావు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పే, నువ్వు బయట చెప్పే, ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు, అందుకే డీజిల్ జనరేటర్ మీద నడిపిండు అంటాడు. అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిండు అంటాడు మైనింగ్ మంత్రి. ఎవడన్నా క్రషర్కు ఢిల్లీకి అప్లై చేస్తాడా? అంటే అబద్ధం అతకలే, ఆగమాగం అయిపోయి దొరికిపోయి ఇవాళ ముఖం చిన్నగా చేసుకొని అసెంబ్లీ నుంచి మా సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు కదా, దొంగను దొరకబడితే, దొంగను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మమ్మల్ని సస్పెండ్ చేసింది. బిడ్డ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తావేమో, కానీ ప్రజల గుండెల్లో మాత్రం మేము బరాబర్ ఉంటాం. ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా మిగిలిపోయినరు. మీ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పగలిగినాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టినాం. ఇడిచిపెట్టేవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో
చాలా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. మా కార్యకర్తలు నాగరాజు మీద కానీ ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెట్టింది. భయపట్టించి కండువాలు కప్పుతున్నారు. నువ్వు కండువాలు మెడలు కప్పుతావేమో, గుండెలైతే కప్పలేవు కదా, ప్రజల గుండెలనైతే మార్చలేవు కదా. ఇవాళ ఆ ప్రజలు ఇవాళ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలిగా, కేసీఆర్ అయితేనే మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కిందికెళ్ళి జర్నలిస్టులు పంపుతున్నారు. అందరి సంగతి చెప్పిన మా సంగతి చెప్పవా అంటున్నారు. అరే కేసీఆర్ ఉండగా జర్నలిస్టుల కోసం 100 కోట్లతో సంక్షేమ నిధి పెట్టిండు. జర్నలిస్టులకు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలతో ప్రెస్ అకాడమీ భవనాన్ని కట్టాడు. కానీ కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళ అక్రిడేషన్ కార్డు కూడా తెలియదు. అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలియలేదు ఈ కాంగ్రెస్ కు. 1 రూపాయి బడ్జెట్ లో 16 కోట్లు ఇస్తాను పెట్టిండు. బట్టి 16 పైసలు కూడా ఇవ్వలేదు జర్నలిస్టులకు. కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే బ్యాంకులో పెడితే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే ఇలా జర్నలిస్టులు కాపాడుకుంటున్నారు తప్ప 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు 1 నయా పైసా కూడా ఎవరికి ఇచ్చిందని మీకు ఇస్తారే? వాళ్ళ కడుపే నింటలేదు, ఎంత తిన్నా వాళ్ళ కడుపే నింటలేదు తప్ప ప్రజల కడుపు నింపే ఆలోచనలో వాళ్ళు లేరు. అందువల్ల ఇవాళ ప్రజలకు క్లారిటీ వచ్చింది. అందుకే నేను మొదలే చెప్పిన ఇవాళ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఒకే మాట చెప్తుంది. ఆ మాటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎంత బాధ కలుగుద్దంటే ఆంధ్రప్రదేశ్ వాడు గోదావరి నల్లమల్ల సాగర్ శురు చేసిండు. గోదావరి నల్లమల్ల సాగర్ ఇవాళ మన గోదావరి నీళ్లను వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. మన సీతమ్మ సాగర్ ను మండబెట్టిండు, మన సమ్మక్క సాగర్ అనుమతులు తెస్తలేడు, మన సీతారామ పనులు ఆపిండు. దీన్ని చూస్తుంటే నీళ్లు కిందికి జారాలే, నల్లమల్ల సాగర్ పోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా కుమ్మక్కు రాజకీయాలు. నేను చూసిండు కదా, పొద్దుగా లేచి ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రికి టిఫిన్ పోయొచ్చిండు. అంటే నువ్వు ఎవరితో ఉన్నావు, నువ్వు ఎవరితో ఉన్నావు ఇవాళ అర్థమైతలేదా? అంటే ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించడంలో భాగంగానే అక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, ఇక్కడ సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తలేడు. ఇవి పూర్తయితే నీళ్లు మనకుంటాయి కదా, ఇది పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది కదా. ఇది పండబెడితే నీళ్లు కిందికి పోలవరం పోతాయి, ఆడికెళ్ళి నల్లమల్ల సాగర్ పోతాయి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కుట్రలో మన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా బాధకరం. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఇలా ఆంధ్రాకు ఇలా కొమ్ము కాస్తావా? ఎవరి కోసం పనిచేయాలి ముఖ్యమంత్రి? నువ్వు నిజాయితీగా ఉంటే ఎందుకు మా సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ పనులు ఆగిపోయినాయి? ఎందుకు సీతారామ ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి? ఎందుకు మేడిగడ్డ రిపేర్ చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి నువ్వు సమయం వేస్ట్ చేస్తా ఉన్నావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, నేను కార్యకర్తలందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ధైర్యంగా ఉండండి. మంచి నాయకత్వం ఉంది. మా రవిచంద్ర ఇలా కేసీఆర్ గారు మీకు తెలుసు ఖమ్మం జిల్లాకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, అటు పార్థసారథి రెడ్డి గారిని ఎంపీగా, ఇటు రవిచంద్ర గారిని ఎంపీగా. మనకు 3 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు ఖమ్మం జిల్లాకే ఇచ్చారు కేసీఆర్ గారు. 2 ఎంపీలు ఇలా ఖమ్మం జిల్లాకు ఉన్నాయి. ఈ జిల్లా మీద కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ ఉంది. మనం ఆ కేసీఆర్ గారి ప్రేమను అందుకోవాలి. రేపు 10కి 10 సీట్లు గెలిపించండి. మనం చూసినాం కాంగ్రెస్ ను 9 సీట్లు గెలిచినా ఖమ్మం జిల్లా కొరిగింది మాత్రం 0. వచ్చే రైతు బంధు బంద్ అయింది, వచ్చే కేసీఆర్ కిట్ బంద్ అయింది, బస్తీ దవాఖానలో గోళీలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, బాయికాడ మున్పట్ల ఇంకా కరెంట్ వస్తలేదు, దళిత బంధుకు రామ్ రామ్, బీసీ బంధుకు రామ్ రామ్, ముస్లిం మైనార్టీల బడ్జెట్ ఆనాడు కేసీఆర్ గారు ఖర్చు పెట్టినంత బడ్జెట్ కూడా ముస్లింలకు ఈ రోజు ఖర్చు పెట్టలేదు. మైనార్టీ డిక్లరేషన్ పెట్టింది కానీ మైనార్టీలకు కూడా ఇవాళ గుండుసుందనే ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. అందువల్ల ఖమ్మం ప్రజలు చాలా విజ్ఞానవంతులు, తెలివైనటువంటి వారు. తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ ఈ జిల్లాలో 10 సీట్లు గెలిపించి వారిని బహుమానంగా ఇచ్చి వారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.